హాయ్ ఫ్రెండ్స్. మనం ఇవాళ డిస్కస్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే జాయింట్ అకౌంట్స్, ఎస్పెషల్లీ డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్స్. వాటిలో ఆపరేషన్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది చెప్పుకునే ముందు మనం బ్రీఫ్గా ఎక్కడెక్కడ వస్తాయి డౌట్స్ అంటే, మనం అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎవరెవరు జాయింట్ అకౌంట్ హోల్డర్స్ కింద ఎలిజిబుల్, అందుకే అందరూ ఎలిజిబుల్ కాదు. అలాగే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం చేస్తాం. ఈఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్, జాయింట్లీ విత్ సర్వైవర్ క్లాజు, జాయింట్లీ వితౌట్ సర్వైవర్ క్లాజు, నామినేషన్స్ ఉంటాయి, ఎనీవన్ ఆర్ సర్వైవర్. ఇవన్నీ ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఎవరైనా పార్టీ కనుక చనిపోతే, ఒక డిపాజిట్ హోల్డర్ కనుక చనిపోతే కనుక హౌ టు సెటిల్ అంటే సర్వైవర్కి ఎలా ఇవ్వాలి, అలాగే మెచ్యూరిటీ అప్పుడు ఎలా పేమెంట్ చేయాలి, బిఫోర్ మెచ్యూరిటీ అప్పుడు ఎలా పేమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా సబ్జెక్టు ఆర్బీఐ గైడ్లైన్స్ ఓన్లీ, ఆల్ బ్యాంక్స్ విల్ ఫాలో. సో అది మనం డీటెయిల్గా 1 by 1 నేర్చుకునే సబ్జెక్ట్ ఇది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. వాట్ ఈజ్ మెంట్ బై ఏ జాయింట్ అకౌంట్? జాయింట్ అకౌంట్ అనేటప్పటికీ ఆల్ ఇండివిజువల్స్ కంబైన్ టుగెదర్ ఫర్ ఆపరేషన్స్ ఆఫ్ దేర్ అకౌంట్ జాయింట్లీ. ఈ ఇండివిజువల్స్ ఎవరు అంటే కనుక దే షుడ్ బి మేజర్స్. మైనర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ యాజ్ ఏ జాయింట్ అకౌంట్ హోల్డర్. ఎందుకు అంటే లా అనేది అతనికి సెపరేట్ ప్రివిలేజ్ ఇచ్చింది. అంటే మైనర్కి ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే, అతను బ్యాంకులో ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా బికాజ్ ఆఫ్ దిస్ ఆపరేషన్స్ ఏమైనా ఓవర్ డ్రాఫ్ట్ కానీ ఇంకేమైనా లాస్ కనుక క్రియేట్ అయితే కనుక, అది జాయింట్ అకౌంట్ హోల్డర్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, మైనర్ ఈజ్ టోటల్లీ ప్రొటెక్టెడ్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైబుల్. సో ఎప్పుడైతే అటువంటి ప్రొటెక్షన్ ఉందో, ఆ రిస్క్ అనేది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని జాయింట్ ఆపరేషన్స్లోకి అలౌ చేయాలి. మరి అటువంటిప్పుడు మీరు అడగవచ్చు, మరి ఇండివిజువల్గా మనం బ్యాంక్స్లో అలౌ చేస్తున్నాం కదండి. ఎస్, ఇండివిజువల్ వేరు. ఇండివిజువల్లో కూడా దాన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మనం అతని యొక్క ఐక్యూ లెవెల్ బట్టి అతను మనం అలౌ చేస్తున్నాం. అది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే, ఇన్సాల్వెంట్ పర్సన్స్, మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ యాజ్ ఇండివిజువల్స్ ఇన్ ది జాయింట్ అకౌంట్ హోల్డర్స్. ఎందువల్ల అంటే, ఇన్సాల్వెంట్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరైనా కనుక ఏదైనా మేనేజ్ చేస్తున్నప్పుడు అప్పులు ఆస్తులు ఉన్నప్పుడు, అతను డ్యూరింగ్ సమ్ కోర్స్ ఆఫ్ టైం అతను మేనేజ్ చేయలేకపోయిన పరిస్థితులు, అంటే పేమెంట్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి ఏమైనా వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ బిజినెసెస్ జరుగుతూ ఉంటాయి ఇవి. అతను ఏం చేస్తాడంటే, సపోజ్ 100 రూపాయలు అప్పులు ఉన్నాయి, 60 రూపాయలు మాత్రమే ఆస్తులు ఉన్నాయి. సో ఏంటంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, బట్ ఈ కెనాట్ ఏబుల్ టు జనరేట్ ది ఇన్కమ్. అటువంటి సిచ్యువేషన్స్లో కోర్టుని అప్రోచ్ అయ్యి నన్ను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేసేయండి అని చెప్పేసి విల్ ఫైల్ ఏ పిటిషన్. సో కోర్టు ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఒక పర్సన్ అపాయింట్ చేస్తుంది. అతన్ని మనం అఫీషియల్ రిసీవర్ అంటాం. అతను ఈ ఇన్సాల్వెంట్ కింద ఫస్ట్ డిక్లేర్ చేసిన వెంటనే ఇమీడియట్గా అఫీషియల్ రిసీవర్ అనే అతనికి లైన్లోకి వచ్చేస్తాడు. సో హీ విల్ టేక్ హోల్డ్ ఆఫ్ దట్ ఎంటైర్ హీజ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. కాబట్టి అతను ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేటింగ్ అథారిటీ కింద ఉండదు. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆపేస్తాం. ఒకవేళ సపోజ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎ జాయింట్ అకౌంట్ కనుక ఇన్సాల్వెంట్గా డిక్లేర్ అయితే, అలా కాకుండా ఆల్రెడీ ఇన్సాల్వెంట్ కింద డిక్లేర్ అయిన పర్సనే మన దగ్గరికి వచ్చి జాయింట్ అకౌంట్ హోల్డర్ కింద జాయిన్ అవుతాడు అనుకోండి, ఓపెనింగ్ ఆఫ్ అకౌంట్ అప్పుడు అసలు చేసుకోం అతన్ని. ఎందుకంటే అఫీషియల్ రిసీవర్ ఉన్నాడు, ఇతను హోల్డ్ ఏం లేదు అందులో. ఈ అఫీషియల్ రిసీవర్ డ్యూటీ ఏంటంటే, అతను వచ్చి మొత్తం ఇతను అన్నీ కూడా ఆస్తులు అప్పులన్నీ కూడా తీసుకుని ఇన్సాల్వెంట్కి అవన్నీ సెటిల్ చేసేస్తాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, 100 రూపాయలు 60 రూపాయలు అంటే ఏంటి, ప్రతి రూపాయికి 60 పైసలు చొప్పున సెటిల్ చేసేసి మొత్తం లిక్విడ్ చేసి క్లీన్ చేసేసి బ్యాంక్ కోర్టుకి సబ్మిట్ చేస్తే, కోర్టు ఏం చేస్తుందంటే అప్పుడు ఈ పర్సన్ని డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అంటాం. ఎందుకంటే తీసేస్తుంది, మనకి విత్డ్రా చేస్తుంది. ఇన్సాల్వెంట్ కాదు ఇతను అని చెప్పేసి డిక్లేర్ చేసేస్తుంది, అంటే డిశ్చార్జ్ అయిపోయాడు అతను. సో ఇది నథింగ్ బట్, మనం జైలు శిక్ష పడింది అనుకోండి 2 ఏళ్ళు ఒక క్రిమినల్కి,
ఆ 2 ఇయర్స్ పనిష్మెంట్ తీసుకుంటాం. పనిష్మెంట్ పీరియడ్లో 2 ఇయర్స్ అతను క్రిమినలే అంటాం. ఆ పనిష్మెంట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను నార్మల్ సిటిజన్ అంటాం, కానీ క్రిమినల్ అనకూడదు. ఓకే, డిశ్చార్జ్ అయిపోయింది, పనిష్మెంట్ అయిపోయింది. అదే ప్రకారం ఇన్సాల్వెంట్ టు డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్కి అంత వేరియేషన్. డిశ్చార్జ్ అండ్ ఇన్సాల్వెంట్ అయితే కనుక వీ కెన్ ఓపెన్ ఇన్ ద జాయింట్ అకౌంట్స్ విత్ యాజ్ అన్ ఇండివిజువల్. సో మెంటలీ డిజేబుల్డ్ కేసు కూడా అంతేనండి. మధ్యస్థంతో లేదంటాడు, సో చేసేది ఏం లేదు, కోర్టులో ఎవిడెన్స్ కింద నిలబడింది అనుకోండి అది. సో అల్టిమేట్గా ఆ జాయింట్ అకౌంట్ హోల్డర్, అతనితో ఆపరేట్ చేసి జాయింట్ అకౌంట్ హోల్డర్ లాస్ అవుతాడు, లేదంటే బ్యాంక్ కూడా లాస్ అవుతుంది. సో ఇన్ సచ్ ఎ కేసెస్ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ నాట్ అలౌడ్ యాజ్ ఏ జాయింట్ అకౌంట్ హోల్డర్ కింద మనం అలౌ చేయం. ఓకే, నెక్స్ట్ నామినేషన్కి వస్తే, నామినేషన్ ఏంటంటే ఇండివిజువల్ డిపాజిట్ అకౌంట్స్ అన్నిటికీ నామినేషన్ అనేది మ్యాండేటరీ, అందులో డౌటే లేదు, కంపల్సరీ. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్ హోల్డర్, జాయింట్ అకౌంట్స్ నామినేషన్ అనేది ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ. ఎందుకు అలాగే చేశారు అంటే కనుక, ఒకళ్ళు కానీ ఎక్కువ ఉంటారు కదండి జాయింట్ అకౌంట్స్లో, ఒకడు చనిపోయినప్పుడు రెండో వాడుకి చెందుతుంది, ఆప్షన్ ఉంది. బట్ ఇండివిజువల్ కేసులో ఆప్షన్ అనేది లేదు, కాబట్టి అట్ ద టైమ్ ఆఫ్ ఓపెనింగ్ నామినేషన్ ఇస్ మ్యాండేటరీ. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే, డిపాజిట్ అకౌంట్స్లో కనుక నామినేషన్స్ ఇవ్వాలనుకుంటే జాయింట్ అకౌంట్ హోల్డర్స్ దే కెన్ గివ్ ఓన్లీ సింగిల్ నామినేషన్, ఒకళ్ళకి మాత్రమే ఇవ్వాలి, మోర్ దెన్ 1 పర్సన్కి ఇవ్వడానికి లేదు. ఎక్కడ మోర్ దెన్ 1 పర్సన్కి నామినేషన్స్ ఇవ్వచ్చు అంటే ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ లాకర్ అకౌంట్స్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ అవైలబుల్. జనరల్గా వీళ్ళు కమ్ అక్రాస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనేది ఓపెనింగ్ ఫామ్లోనే ఉంటుంది. జాయింట్ విత్ సర్వైవర్షిప్ క్లాజు, జాయింట్లీ వితౌట్ సర్వైవర్షిప్ క్లాజు, అండ్ ఈఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్, ఎనీవన్ ఆర్ సర్వైవర్, ఇవన్నీ కూడా 1, 2, 3, 4 అని ఉంటాయి. అది టిక్లు ఎవడో ఆప్షన్ అనేది కస్టమరు కంపల్సరీగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇవ్వాలి. ఒకవేళ కనుక ఆప్షన్ అనేది ఇవ్వలేదనుకోండి, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ జాయింట్లీ కింద లెక్క. ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ఇద్దరు కలిసి ఆపరేట్ చేయాల్సిన మోడ్ ఆఫ్ ఆపరేషన్ కింద ట్రీట్ చేస్తాం. ఇది ఏంటంటే 1 by 1 విల్ డిస్కస్ ఇన్ ద later కోర్స్ ఆఫ్ దిస్ సెషన్. సో వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఐదర్ ఆర్ సర్వైవర్. ఐదర్ ఆర్ సర్వైవర్ ఫీచర్ ఏంటో చూద్దాం. ఐదర్ ఆర్ సర్వైవర్ అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపి 10,000 2 ఇయర్స్కి డిపాజిట్ చేశారనుకోండి. ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇద్దరు సిగ్నేచర్స్, ఇద్దరు సంతకాలు, ఇద్దరు అడ్రస్లతోటి, ఇద్దరు సంతకాలతోటి మనం ఓపెన్ చేస్తారు, ఇద్దరు కలిపి డిపాజిట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఈఆర్ఎస్ అన్నారు. అంటే ఎవరైనా తీసుకునేలాగా, అది ఎస్బీఐ అకౌంట్ అయినా కావచ్చు. అంటే ఏంటంటే ఐదర్ ఏ ఆర్ బి కెన్ ఆపరేట్ దట్ అకౌంట్. ఇది సపోజ్ డిపాజిట్ ఉంది, డిపాజిట్ మెచ్యూర్ అయిపోయింది. మెచ్యూర్ అయిపోయినప్పుడు ఈ అమౌంట్ 10,000 విత్ ఇంట్రెస్ట్ పే చేసేస్తాం కదండి. చేసినప్పుడు ఏకి ఇవ్వాలా, బికి ఇవ్వాలా, లేకపోతే ఇద్దరు కలిపి ఇవ్వాలా అంటే ఇక్కడ ఎవరొచ్చి ఇచ్చినా కూడా, ఎవరొచ్చి అడిగినా కూడా ఇచ్చేయచ్చు. ఏ వచ్చి ఏనే తీసుకోవచ్చు, బి అని తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఏ సింగిల్ పర్సన్ ఈజ్ ఎనఫ్, బట్ వీ హ్యావ్ టు టేక్ ది డిశ్చార్జ్ అండ్ మేక్ పేమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ మెచ్యూరిటీ. అలా కాకుండా బిఫోర్ మెచ్యూరిటీ కనుక వచ్చి డబ్బులు కావాల్సిన అవసరం కూడా రావచ్చు. అటువంటిప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటే కనుక, ఇది కాంట్రాక్ట్కి వైలేషనే కదండి. 2 ఇయర్స్ పాటు ఉంచుతాము, ఈ కండిషన్స్ ఈఆర్ఎస్ అది ఇది అని చెప్పి మనకు ఓపెనింగ్ ఫామ్లో ఇచ్చారు. కానీ వీళ్ళు బిఫోర్ దట్ దే వాంట్ టు టేక్. అటువంటి సిచ్యువేషన్స్లో కంపల్సరీగా జాయింట్ కన్సెంట్ అనేది ఉండాలి. కాబట్టి ఇద్దరు కంపల్సరీగా రావాలి, ఇద్దరు సంతకాలు కూడా చెయ్యాలి. బికాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ బిఫోర్ మెచ్యూరిటీ. నెక్స్ట్ ఏంటంటే, సపోజ్ ఈ ఐదర్ ఆర్ సర్వైవర్ కేసులో ఉన్న జాయింట్ అకౌంట్లో ఒకటి చనిపోయాడు అనుకోండి, ఏమన్నా ఒక పర్టికులర్ డిపాజిటర్ చనిపోయాడు అనుకోండి, అది కూడా బిఫోర్ మెచ్యూరిటీ కనుక చనిపోయాడు అనుకోండి, చనిపోతే కనుక కంపల్సరీగా ఏం చేయాలి, రెండో వాడికి వెంటనే ఇచ్చేస్తామంటే ఇవ్వడానికి లేదు. కాంట్రాక్ట్ ప్రకారం 2 ఇయర్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. సో సెకండ్ పర్సన్ అంటే సర్వైవర్, హీ హ్యాస్ టు వెయిట్ అంటిల్ మెచ్యూరిటీ, దెన్ ఓన్లీ విల్ మేక్ పేమెంట్ టు హిమ్. ఇక్కడ మీకు లీగల్ హెయిర్స్ అనే సమస్య రానే రాదండి.
ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈఆర్ఎస్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చనిపోతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకోవడం, బి అనేవాడు మెచ్యూరిటీ దాకా వెయిట్ చేసి మెచ్యూరిటీ అప్పుడు పట్టుకెళ్ళిపోతాడు. ఇంక ఏకి సంబంధించిన లీగల్ హెయిర్స్ కానీ ఎవరు ఇందులో వచ్చి కంటెంట్ చేయడానికి కూడా లేదు. ఓకే, కానీ బిఫోర్ మెచ్యూరిటీ కనుక ఈ బి అనేవాడికి డబ్బులు కావాల్సి వచ్చి క్లోజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఇది కాంట్రాక్ట్ వైలేషనే కదండి ఇది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, బి అనేవాడు ఏం చేయాలంటే ఆ చనిపోయిన అతను ఏ యొక్క లీగల్ హెయిర్స్ యొక్క కన్కరెన్స్ అనేది ఉంటే కనుక విత్ దేర్ కాన్కరెన్స్ వీ కెన్ మేక్ పేమెంట్ టు దట్ సర్వైవర్. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్? ఎఫ్ఆర్ఎస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఉండే ఫీచర్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ అనేది ఇద్దరు కలిపి వస్తారు, ఇద్దరు పేర్లు ఉంటాయి, ఇద్దరు సంతకాలు తీసుకుంటాం ఓపెనింగ్ అప్పుడు, అలాగే టిక్ కూడా పెడతారు, ఫార్మర్ ఆర్ సర్వేయర్ ఆప్షన్ ఇస్తారు, అంతవరకే. అంటే ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ ద ఫస్ట్ పర్సన్ అలైవ్, సెకండ్ పర్సన్కి డమ్మీ, అతనికి ఏమీ ఉండదు, నో పవర్, నథింగ్, అతనికి నాట్ అట్ ఆల్ కన్సర్న్ విత్ దిస్ ఆపరేషన్స్ ఆఫ్ దట్ ఎఫ్ఆర్ఎస్ అకౌంట్, జాయింట్ అకౌంట్. మరి ఎందుకు పెట్టుకున్నట్టు అంటే కనుక తదనంతరం తను చనిపోయిన తర్వాత అని చెప్పేసి, అంటే తను చనిపోతే కనుక ఫార్మర్ కనుక చనిపోతే అప్పుడు సర్వేయర్ అనేవాడు లైన్లోకి వస్తాడు. ఓకే, అంటే ఇది నథింగ్ బట్ ఏ విల్ లాంటిది మాట అండి. ఎవరైనా పర్సను ఏ అనేవాడు తన ఆస్తులు అప్పులు అయిన ఆస్తులన్నీ కూడాను తను ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తాడు, తను తదనంతరం అని చెప్పేసి బి అన్నవాడిని మెన్షన్ చేశాడు అనుకోండి వీళ్ళలోను, తను చనిపోయిన తర్వాత బి అన్నవాడికి ఇస్తారు ఇది. సో అదే టైప్ ఇది కూడా, ఫార్మర్ ఆర్ సర్వైవర్ అనేది. ఓకే, కానీ ఇక్కడ బిఫోర్ మెచ్యూరిటీ, మళ్ళీ పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. మెచ్యూరిటీ అంతవరకు 2 years వరకు వేసిన డిపాజిట్ మెచ్యూరిటీ వరకు ఉండి అప్పుడు జస్ట్ ఫార్మర్ మాత్రమే సంతకం పెడితే ఇచ్చేస్తారు. ఇక్కడ సర్వేయర్ అనేది సమస్య లేదు, సర్వేయర్ అనేది ఇక్కడ రాడు, వాడు వచ్చి తీసుకోవడానికి జస్ట్ లైక్ ఈఆర్ఎస్ లాగా కుదరదు ఇక్కడ, ఎందుకంటే అతను డమ్మీ కాబట్టి. కానీ బిఫోర్ మెచ్యూరిటీ కనుక మళ్ళీ ఫార్మరే వచ్చి డబ్బులు కావాలంటే మాత్రం కుదరదు, కంపల్సరీగా సర్వైవర్ కింద మెన్షన్ చేసిన అతను కూడా రావాల్సిందే. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎనీ వైలేషన్ ఆర్ ఎనీ బ్రేకింగ్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్, కన్సెంట్ ఆఫ్ ద జాయింట్ హోల్డర్స్ ఈజ్ మస్ట్. ఓకే, బికాజ్ దెర్ ఈజ్ ఎ రిస్క్ ఇన్ దిస్. అండ్ నెక్స్ట్, బిఫోర్ మెచ్యూరిటీ కనుక ఫార్మర్ కనుక చనిపోయాడు అనుకోండి, సర్వేయర్ ఏం చేయాలి, కంపల్సరీగా మెచ్యూరిటీ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు హీ కెన్ టేక్ దట్ అమౌంట్. ఒకవేళ బిఫోర్ మెచ్యూరిటీ కనుక తీసుకోవాలనుకుంటే సేమ్ థింగ్, లీగల్ హెయిర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ కన్సెంట్ తోటే అతను సర్వైవర్ అనేవాడు తీసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రీమ్యూచ్యూర్ విత్డ్రాయల్ అయితే కనుక. నెక్స్ట్, హౌ డు యూ సెటిల్ ద క్లెయిమ్ ఆఫ్ అకౌంట్స్ విత్ సర్వైవర్ ఆర్ నామినీ క్లాస్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కేసులో జాయింట్లీ ఆపరేటెడ్ అకౌంట్ ఇది. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఈఆర్ఎస్ కానీ ఎఫ్ఆర్ఎస్ కానీ అటువంటివి కాకుండా ఇద్దరు సంతకాలు పెట్టి ఇద్దరు వచ్చి ఆపరేట్ చేసి అకౌంట్స్ ఇవి. అది ఎస్బీ కావచ్చు, టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ విత్ సర్వైవర్ అంటే జాయింట్ అకౌంట్ విత్ సర్వైవర్, జాయింట్ అకౌంట్ విత్ నామినేషన్ అని దీని అర్థం. అది రెండో కేసు ఏంటంటే జాయింట్ అకౌంట్ వితౌట్ సర్వైవర్ క్లాస్ అండ్ వితౌట్ నామినీ క్లాస్, అది ఇంకో కేసు. ఇక్కడ ఏంటంటే విత్ సర్వైవర్ విత్ నామినేషన్ రెండు ఏదో ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో ఏంటి, ఇక్కడ జనరల్గా ఏంటంటే జాయింట్ అకౌంట్స్లో ఈఆర్ఎస్ కానీ ఎఫ్ఆర్ఎస్ కానీ అవన్నీ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం పాయింట్లు. ఓకే, ఇంకా దాన్ని కోర్టు కూడా కంటెంట్ చేయడానికి ఏమీ లేదు, అది ఇక్కడ బ్రాడ్గా మనం చెప్పుకున్నాం. కానీ సర్వైవర్ క్లాసు నామినీ క్లాసు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే మనకి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి కనుక, ఎవరైనా కనుక చనిపోతే, జాయింట్ అకౌంట్ హోల్డర్ కనుక చనిపోతే కనుక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మిగతా కేసెస్లో ఇచ్చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ సర్వైవర్కి. ఓకే, ఇక్కడ జాయింట్ అకౌంట్ విత్ సర్వైవర్ క్లాస్లో కూడా అదే, అక్కడ కూడా అలాగే చేస్తాం విత్ సర్వైవర్ క్లాస్ ఉన్నప్పుడు. అంటే అతను ఏంటంటే అక్కడ ఉన్నది తేడా ఏంటంటే
ఆపరేషన్స్ అప్ టు ద డెత్ ఆఫ్ దట్ పర్సన్స్ జాయింట్గానే జరుగుతాయి. ఇద్దరు కలిసే ఆపరేట్ చేస్తారు, ఇద్దరు కలిసే సంతకాలు పెడతారు, కలిసే వస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఈఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ కేసులు అంటే ఎవడైనా వచ్చి ఎవడైనా సంతకాలు పెట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత ఎవడైనా ఒకటి చనిపోయాడు అనుకోండి, ఈఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్ క్లాజ్లో ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఇక్కడ జాయింట్ అకౌంట్ విత్ సర్వైవర్ క్లాజ్లో కూడా సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. దానికి దీనికి వేరియేషన్స్ ఏమి లేవండి. దీన్ని ఎవరు కూడా కంటెంట్ చేయడానికి కూడా లేదు, కోర్టు కూడా కంటెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే నామినేషన్ సర్వైవర్ క్లాజ్ అనేది మెన్షన్ చేసుకున్నారు అందులో, ఆ పర్టికులర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అలా ఉంది. అలాగే నామినేషన్ కూడా అంతే. నామినేషన్ ఇచ్చారనుకోండి, సో న్యాచురల్గా విల్ మేక్ పేమెంట్ టు దట్ నామినీ. అలా కాకుండా నామినీ ఉన్నారు, సర్వైవర్ ఉన్నారు, సో ఇందులో కనుక మెచ్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి అంటిల్ మెచ్యూరిటీ మనం వెయిట్ చేసి సర్వైవర్ అండ్ నామినీకి మనం పే చేస్తాం. బిఫోర్ దట్ అయితే కనుక సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది. మళ్ళీ లీగల్ హెయిర్స్, చనిపోయిన ఇతనికి లీగల్ హెయిర్స్ ఈ సర్వైవరు నామినీకి వీళ్ళందరికీ కన్సెంట్ తోటే వీళ్ళందరికీ మళ్ళీ ఇస్తాం. నెక్స్ట్, హౌ డు యూ సెటిల్ ద క్లెయిమ్ ఆఫ్ అకౌంట్స్ వితౌట్ సర్వైవర్ క్లాజ్ అండ్ నామినేషన్ ఇవ్వలేదు, సర్వైవర్ క్లాజ్ కూడా లేదు. అంటే ఏంటంటే ఏ అండ్ బి అనేవాళ్ళు జాయింట్గా బతుకున్న వాళ్ళు ఇద్దరు వచ్చి ఆపరేట్ చేసుకునేలాగా పెట్టుకున్నారు. వాళ్ళు ఇద్దరు కలిపి రావాలి, ఇద్దరు కలిపి డబ్బులు తీసుకోవాలంటే ఇద్దరు 10,000 తీసుకోవాలన్నా 5,000 తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా కూడా జాయింట్గా సంతకాలు పెట్టి తీసుకునేలాగా అనుకున్నారు. కానీ సర్వైవర్ క్లాజ్ అనేది ఇవ్వలేదు, వితౌట్ సర్వైవర్ క్లాజ్, నామినేషన్ కూడా లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాం, ఇది క్లెయిమ్ సపరేట్గా పెట్టుకోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఎవరికి చెందుతుంది, ఎవరికి ఇవ్వాలి అనేది డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ నో నామినేషన్ ఫర్ ది అకౌంట్ అదర్ దాన్ దోస్. ఈఆర్ఎస్ వాటిలో మన ప్రాబ్లం లేదు, కానీ జాయింట్లీ ఆపరేటెడ్ అకౌంట్స్లో వచ్చే ప్రాబ్లం మాత్రమే. ఇక్కడ ఏంటంటే బ్యాంక్స్ ఆర్ అడ్వైజ్ టు అడాప్ట్ సింప్లిఫైడ్ ప్రొసీజర్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఏంటంటే క్లెయిమ్ సెటిల్ చేస్తాం. చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే లీగల్ హెయిర్స్ ఎవరంటే వాళ్ళే తెచ్చుకోవాలి లీగల్ హెయిర్స్. ఇక్కడ మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే చిన్న చిన్న అమౌంట్ వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, జస్ట్ బేసింగ్ ఆన్ దట్ చనిపోయిన ఎవిడెన్స్ తీసుకుంటాం. బట్ లీగల్ హెయిర్స్ అనేది ఎవరు అనేది సింపుల్ మేనర్లో లెటర్ ఆఫ్ ఇండెమ్నిటీ నాకు కాకుండా జస్ట్ ఏ రెవెన్యూ అథారిటీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు అటువంటివి తీసుకుని మనం సెటిల్ చేసేయచ్చు. ఇఫ్ ఇట్ ఈజ్ బిగ్గర్ అమౌంట్స్ అనుకోండి, కోర్టు దగ్గర నుంచి కంపల్సరీగా మనం తెచ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో బట్ ఎనీహౌ ఇట్ ఈజ్ ఏ కమింగ్ అండర్ దట్ క్లెయిమ్ సెటిల్మెంట్స్, డెత్ క్లెయిమ్స్లోకి వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్, హౌ డు యూ సెటిల్ ద క్లెయిమ్ ఆఫ్ జాయింట్ అకౌంట్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ విత్ ఈఆర్ఎస్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఆపరేషనల్ కన్వీనియన్స్ కోసం ఈఆర్ఎస్ అకౌంట్ ఓపెన్ చేసి మీ దగ్గర ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బోత్ ఆర్ అలైవ్, నో ప్రాబ్లం. అలా కాకుండా సపోజ్ హస్బెండ్ కనుక చనిపోతే కనుక మామూలుగా ఈఆర్ఎస్ అకౌంట్స్లో ఏమవుతుంది, ఎవడైనా ఏ అనేవాడు చనిపోతే కనుక ఈఆర్ఎస్ అకౌంట్లో బి అనేవాడు డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి హీ కెన్ క్లెయిమ్ దట్ అమౌంట్, తనకే వస్తుంది ఇంకా సర్వైవర్ కాబట్టి. కానీ ఈ కేసులో మాత్రం వైఫ్ నాకే వస్తుందని చెప్పేసి అడగడానికి లేదు. ఎందుకంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఓపెన్ చేసిన జాయింట్ అకౌంట్లో ప్రివైలింగ్ లా ఏం చెప్పుద్దంటే హిందూ హస్బెండ్ కేసులో అతని భార్య ఈఆర్ఎస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పటికీ కూడా నార్మల్ ఈఆర్ఎస్ అకౌంట్కి వ్యతిరేకంగా, అంటే కాంట్రరీ టు దట్ నార్మల్ ఈఆర్ఎస్ అకౌంట్ జాయింట్ అకౌంట్ చిల్డ్రన్ ఎవరు వస్తారు ఇందులోకి. అంటే ఏంటంటే హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, వైఫ్ నాకే చెందాలి అనుకోవడానికి అన్నా కూడా మనకి ఇవ్వడానికి లేదు. వైఫ్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్ వీ హ్యావ్ టు మేక్ పేమెంట్ టు దట్ settle that joint account. Thank you very much.